ఇస్తుంది ప్రతి నెల కూడా పేదలకేగా. అంతే కదా. అది బాగా కంజెస్టెడ్ గా కదా ఉండేది. అక్కడ ఏం చేస్తున్నారు మీరు? ఆ ప్లేస్ అంతా క్లియర్ చేసి ఇరుగ్గా ఉండేటటువంటి ప్లేస్ ని అక్కడికి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నారు కదా. మీ నాయకులు కార్యకర్తలు అందరూ అక్కడికి వెళ్తున్నారుగా, ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా అక్కడికి వెళ్తోందిగా. అప్పుడు జాగ్రత్తగా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు కదా. ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం నీ డ్యూటీ కదా. అది మానేసేసి అక్కడికి వెళ్లకుండా ఇంతమందిని పెట్టాలా? అదే కదా, జగన్ కి భద్రత కల్పించడానికి పోలీసులు లేరు కానీ జగన్ దగ్గరకు వచ్చే జనాన్ని ఆపడానికి భద్రతకే చెక్ పోస్టులకి అయితే పోలీసులు వచ్చారు. అది జనం మాట్లాడుకోరు అని కూడా భ్రమ. ఇప్పుడు ఒకటేంటంటే లాస్ట్ ఏడాది ఏదో జగన్ ఏడిపించారు అడ్డుకున్నారంటే ఒక అర్థం ఉంది. అప్పుడు మళ్ళీ తేడా వస్తుందని ఇప్పుడు అడ్డేసుకుంటున్నారు అనమాట. అంటే ఏం లేదు ఇక్కడ బేసిక్గా ఇలా అడ్డుకోవడం వెనకాల ఒక వ్యూహం కనబడుతుంది. వందలాది మంది మీద కేసులు పెట్టచ్చు నాయకుల్ని వీళ్ళందరినీ. ఆ కేసుల ద్వారా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటే ఏం లేదు. గతంలో నేను చెప్పాను కదా, కమ్యూనిస్టులను అడ్డుకోవడానికి రాజశేఖర రెడ్డి అనుసరించిన వ్యూహం ధర్నాలు రాస్తారోకోలు వరుస పెట్టి కేసుల మీద కేసులు పెట్టేవాడు. చివరికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో పెద్ద గోడ నిండా, అంతకుముందు ఏంటంటే చిన్న బోర్డు ఉండేది, ఈరోజు ఏ కేసు ఏ లాయర్ని సంప్రదించాలి అన్నటువంటిది. అట్లాంటిది ఒక గోడ అంతా పెట్టాల్సి వచ్చింది. వాళ్ళు రోజు కేసుల్లో కోర్టులకు వెళ్లాల్సి వచ్చేది వాయిదాలకి. ఇక దాంతో ఏ ధర్నాలు ఆందోళన చేయడం మానేశారు. ఒకప్పుడు చిన్నది ఏది మన యూజర్ ఛార్జీ వసూలు